సజ్జలపై బోరుగడ్డ అనిల్ పచ్చి బూతులు. వివరాలకు వెళ్తే బోరుగడ్డ అనిల్ తెలుసు కదా, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనే, కానీ మాట్లాడే మాటకి చదివిన చదువుకి ఎటువంటి సంబంధాలు ఉండవు. గత ప్రభుత్వ హయాంలో అదుపు లేకుండా, మామూలుగా కాదు, మహిళల గురించి, స్త్రీల గురించి, చిన్న పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడంటే కనీసం మనకి వినడానికి కూడా అసలు తట్టుకోలేం, అటువంటి మాటలు మాట్లాడాడు. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన వేసుకొని ఇక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారో. సో చాలామంది రగిలిపోతూ ఉండేవాళ్ళు. సరే సమయం వస్తుంది అనుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలుత ఓ విధంగా పడింది ఈ బోరుగడ్డ అనిల్కే. సో ఈ నేపథ్యంలోనే ఏమి జరిగింది ఏంటి అని అంటే, అక్కడ జరిగిందంతా కూడా మనోడు అనుభవించాడు, తర్వాత రియలైజ్ అయ్యాడు. అలా కాదు, ఇలాగా కొంచెం పద్ధతిగా ఉండాలన్నాడు. 2-3 ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చాలా పొలైట్గా మాట్లాడాడు, డిగ్నిఫైడ్గానే ఉన్నారు. ఓకే రైట్. సో మొత్తానికి మనోడు చేసిన దానికి కొంత రిగ్రెట్ అయ్యాడు, ఇంకొంత మార్పు రాలేదు అనే భావన కూడా కొంతమంది కలిగింది. సరే, ఎనీహౌ ఇప్పుడు తాజాగా జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు బైఠాయించాడండి ఈ బోరుగడ్డ అనిల్. ఎందుకు ఏమిటి మరి, అంత కష్టమేమి వచ్చింది మరి, జగన్ అన్న పట్టించుకోవట్లేదా ఏంటి, అసలు ఈయన బాధ ఏంటో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. కూడా నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా కొన్ని పేజీలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కనే నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న నేను పార్టీ ఆఫీస్కి వచ్చిన 9 నెలలు నేను జైలుకి పోయింది. ఎవరి కోసం అండి? ఎవరి కోసం వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అరెస్ట్ చేస్తేనో ఇంకొకటి చేస్తే వెళ్ళలా. మీ అంతటికి మీరే నోరును అదుపులో పెట్టుకోలేకుండా ఇష్టానురీతిగా మాట్లాడి మీరే ఆ కర్మను అనుభవించారు. నేను ఎన్నో వీడియోలో చాలామందికి చెప్పా, మీకు రాజకీయపరమైన ఇష్టాలు ఉండొచ్చు, మీకు అభిమాన నాయకుడు ఉండవచ్చు, కానీ ఊడు గుర్తుంచుకోండి, హద్దులు మీరు ప్రవర్తిస్తే నష్టపోయేది మీరు, మీ కుటుంబ సభ్యులే. మీ కుటుంబానికి మీరే దిక్కు, కానీ పార్టీకి మీరే దిక్కు కాదు. ఇది నేను పలు సందర్భాల్లో అన్ని పార్టీలకు సంబంధించి ఇదే విషయాన్ని ప్రస్తావించా. కానీ మరి బోరుగడ్డ అనిల్ మామూలుగా కాదు, వైసీపీకి సంబంధించిన ఏ నాయకుడు ఆ రకంగా మాట్లాడాలి. పైగా ఈయన వైసీపీకి సంబంధం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈయనంతటికి ఈయనే నేను వైసీపీ, నేను జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడిని ఈయన అనుకోవడం తప్ప వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండాలిగా. పైగా అది ఆల్ ఇండియన్ రిపబ్లికన్ పార్టీ ఏదో పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ కూడా ఉంది అన్న సంగతి బహిరంగంగానే అందరికీ తెలుసు. మా పార్టీకి సంబంధం లేదు, పలు సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులే ప్రస్తావించారు. కానీ ఈయన మాత్రం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఫైన్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అని చెప్పేసి వేరే వాళ్ళని ద్వేషించడం ఎందుకు? అదే తెచ్చిన తిప్పలు. సో ఎవరి కోసం వెళ్ళారు అంటే, మీరు మాట్లాడిన దానికే మీరు ప్రతిఫలం అనుభవించారు అంతే తప్ప వేరే ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిదే ఇట్లాంటి యాత్రలు ఉంటాయండి. ఏదో యాత్ర, ఆ యాత్రకి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు పోయారండి. పోతే ఏమైంది, నేను ఎవరి కోసం వచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు కోసం వచ్చాను అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ధర్నాలు చేస్తారా? నేను ఆ యాత్ర కోసం, అన్న కోసం వచ్చాను కాబట్టి మా ఇంట్లో వాడు చనిపోయాడు కాబట్టి మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఏమన్నా అడుగుతారా? ఏమైనా పార్టీ లేదా హైకమాండ్ దయదలిచి ఏదన్నా అరే మన పార్టీ సింపథైజర్ అని ఇస్తే ఇవ్వాలి తప్ప వీళ్ళందరూ ఇవ్వరు కదా. సో ఇంకా చూద్దాం. 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసం పెట్టించుకున్నారు? 22 కేసులు, 22 కాదు ఇంకో 52 అవుతాయి. 22 అంటే ఏంటది? మామూలుగా వచ్చింది 11 సీట్లు, ఆ 11 × 2 దానికి డబుల్ టైం వేస్తే 22 కేసులు అయినాయి ఇక్కడ. సో 22 కేసులు అంటే మీరు మాట్లాడిన దానికే పడింది, ఏ వైసీపీ నాయకుడి మీద పడలేదే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సామాజిక వర్గంలో ప్రధానంగా అత్యంతంగా ఆయన ఫాలో అయ్యేది రెడ్డి సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గంలో ఎవరిపైన ఈ రకంగా కేసులు నమోదైనాయా? ఎవరైనా ఈ రకంగా మాట్లాడారా? ఎందుకని? మరి మీరు మాట్లాడారు కాబట్టి అదే పరిస్థితి. చూద్దాం ఇంకా. పోలీసులు కుక్కని కొట్టినట్టు కొట్టి ఉచ్చపోసారు. ఎవరి కోసము?
ఒక ఏబిఎన్, ఒక టీవీ5, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను రౌడీ షీటర్ వల్ల నేను పడతా. సొంత పార్టీలో ఉన్నోడు, నిన్నగాక మన కళ్ళు తెలిసాడు బచ్చాగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. ఇక్కడ కళ్ళు ఇప్పుడు తెరిచారు బచ్చాగాడు, వయసు కాదు, మాట్లాడే మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే నేను చెప్పడం ఎందుకు, మీరే వినండి. మాట్లాడు వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు నేను 2 దినపత్రికల్ని పొద్దున్నే ఇలా సాగిలో పెట్టింది ఎందుకంటే ఊరగడ్డ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతగడుతూ వీళ్ళు రాసినటువంటి ఊరగడ్డ అనేటువంటి రౌడీ షీటర్ అంట. కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అఫీషియల్ స్పోక్స్ పర్సనే. అతను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ నేను టీవీ5ని ఏబిఎన్ని ప్రొద్దాకా ఎందుకు చాకిరీ పెడతానంటే బోరగడ్డ అనేటువంటి రౌడీ షీటర్ని మా పార్టీకి అంటగడుతున్నారు అని చెప్పేసి అతను అన్నాడు. దానివల్ల ఇప్పుడు బోరగడ్డ అనిల్ రియాక్షన్, నన్ను రౌడీ షీటర్ అంటావా అని చెప్పేసి. బోరగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి. ఓకే, వెరీ గుడ్, ఇది కరెక్ట్. మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అని వీడియో మొదలునే చెప్పారు. కానీ ఆ ఎడ్యుకేటెడ్ లాగా మాట్లాడారా లేకపోతే ఇంకెలా అన్ఎడ్యుకేటెడ్ అని కూడా నేను. చదువు రాని వాడు కూడా సంస్కారం ఉన్నవాళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సో వాళ్ళని కూడా ఇందులో లాగదలుచుకోవాలి. మీరు చదువుకున్న చదువు దేనికి, అసలు దానివల్ల ఏంటి ఉపయోగం? మీరు మాట్లాడే నోటి ఇప్పుడు ఉదాహరణకి చదువుకున్న వారికి చదువులేని వారికి తేడా ఏంటంటే మాట్లాడే భాషలో. అంటే చాలా పాలిష్గా స్టైలిష్గా మాట్లాడతారు అనుకోని చదువుకున్నవాడు, అంటే ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంటుందని. చదువురాని వాళ్ళు అంటే మామూలుగా ఇంటికాడ వాడుక భాష ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, వాళ్ళకి ఇంక తేడా ఏమీ తెలియదు. అంత మాత్రాన మనసులో ఏ కల్మషం ఉండదు. కానీ మీరు ఏదో మనసులో పెట్టుకుని ఇష్టాంరీతిగా మాట్లాడితే డిఫరెన్స్ అదే. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయాల్లో ఉన్నారు, వైసీపీలోనేమో సభ్యత్వం లేదు, అక్కడ ఆల్ ఇండియన్ రిపబ్లిక్ పార్టీలో ఏదో కంటిన్యూ అవుతూ ఉండి ఇప్పుడు తర్వాత రాజీనామా చేశాడు అనుకోండి. అలానాటి క్రిస్టియన్ నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వల్లే అన్న పరిపాలించాడు అని చెప్పి ఇది ఇంకా కామన్ పాయింట్ ఉంది కదా బోరగడ్డ అనిల్కను జగన్మోహన్ రెడ్డికి. సో ఆ రెండింటిని కలిపేది క్రిస్టియానిటీ, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, బాగానే ఉంది. ఇప్పుడు 9 నెలలు ఎంతకాలం ఉన్నారు, ఎవరి కోసం వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళారు. మీరే చెప్తున్నారు మీకోసం ఒక్క పూటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా మీ ఇంటికి, సారీ మీరున్న జైలుకి? అది అర్థం చేసుకోవాలిగా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొడితేనే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారే, మరి బోరగడ్డ అనిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళా? అది ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి బోరగడ్డ అనిల్. ఇంకా చూద్దాం. ఇప్పుడు కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ కూర్చున్నాం. రైట్. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానం, అటు నుంచి కూడా ఉండాలి కదా. మీకు అభిమానం ఉంటే సరిపోయిందా? వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. మీకు అభిమానం ఓకే ఉంచుకోండి, కాదని అనట్లా. ఆ అభిమానం మీకంటే అభిమానించేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకంటే అభిమానించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరు ఈ రకంగా కేసులు పెట్టించుకోలేదే. మీరు ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు, దాంట్లో డౌటేలే. కాకపోతే మితిమీరి శృతి మించి ఎలా పడితే అలా మీలా ఏ ఒక్కరు మాట్లాడాల. మీరు మాట్లాడారు, అనుభవించారు. ఆ తర్వాత సరే మీకు అపోజిషన్లో ఉన్న పార్టీసు అవి అంటే ఓకే, సొంత పార్టీలో కూడా ఈ రకంగా ఓన్ చేసుకోవట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని పార్టీకి గనక జాయిన్ చేసుకున్న, పార్టీలోకి ఆహ్వానించిన ఖచ్చితంగా మేము నష్టపోతాం అనే భావనలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. చూద్దాం ఇంకా ఏం మాట్లాడుతున్నారు. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకరి మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరవీలు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా, ఏడైనా చచ్చిపోతా. జగన్ అన్నే నాకు గురువు, రాజకీయ దేవుడు నాకు గురువే జగన్నే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఫిక్స్ అండి, మిమ్మల్ని ఆయన వదలడంట. మీరు మాకు ఎంత వద్దన్నా మీరేం చేసినా నా గురువు మీరే. నేను ఈ తాడేపల్లి దాటి నేను అడుగు పెట్టను ఇంకెక్కడికి. నాకు ఏదేమైనా మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిందే. ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిందే, లేకపోతే నా ప్రాణమైన వదిలేస్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు. ఇట్లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరి నాయకులకి ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. ఇట్లా చూద్దాం ఇంకా ఏం మాట్లాడుతున్నారు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటి నువ్వు పార్టీకి చిన్న పెద్ద షర్టు నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడంట పార్టీకి మంచి అసెట్టు, వాటర్ బాటిల్ అండి మూత తీసి ఇచ్చారంట, కాఫీ అందించారంట. ఏదే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ముందు
అందించారా? నిజమేనా? బహుశా ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రియమైన శిష్యుడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరి ఇక జగన్మోహన్ రెడ్డి అన్నా ఆయన శిష్యుడు అన్నా అదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన శిష్యుడు అంటే అట్లాగే ఉండాలి కదా. చూద్దాం ఇంకా. మొన్న 20 రోజుల నాటి పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినైనా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడా ఆపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషి రాజశేఖర కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా ఆయన ఉన్నాడు, చూశాడు, తను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు నా పొద్దుకి. అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పోతే టగని అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లే అది. అదే అంటుంది, మీరు అనుకుంటున్నారు ఇల్లు అని, వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లా. లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విశ్వాసమని పోయినా. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడంట. ఎవరు నువ్వు అంటే పాపం ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, రమ్మన్నారంట, ఆయన్నే రమ్మన్నారు, ఆపేరంట, నన్ను ఎక్కడ ఆపలేదు ఇక్కడ ఆపారు అంటాడు. సో ఇక్కడ ఆపారు, పైకి వచ్చిన తర్వాత గంటల వెయిటింగు, దాని తర్వాత ఎవరు నువ్వు అన్నారు. ఈ పాయింట్లు 3 కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ గేట్ దగ్గర ఆపారు, సరే లోపలికి వచ్చిన తర్వాత 4 గంటలు వెయిట్ చేయించారు, మరలా ఇప్పుడు ఎవరు నువ్వు అని అడిగారు. అంటే ఏంటి, అసలు నీకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, అసలు నువ్వు మా దగ్గర రావాల్సిన పని లేదు, అసలు నువ్వు ఎవరివో అనే తరహాలో వాళ్ళు ముందు నుంచే అవాయిడ్ చేస్తున్నారు. దాంట్లో లెవెల్ 1, 2, 3. సో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏముందో చూద్దాం. నువ్వు ఎవరు అన్నాడు, నేను మైండ్ పోయిందే అనుకున్నా. ఇక బోరగడ్డ అనిల్ పరిస్థితి ఎట్లా ఉందంటే పాపం ఫ్రస్ట్రేషన్, ఏం చేస్తారు, చివరికి సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ పోయింది అని చెప్పేసి డైరెక్ట్గా ఈ చూద్దాం. ఎందుకంటే పాపం తన ఆవేదన, సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు, ఇలాంటి అభిమానం ఉంటాం, కాకపోతే ఈయనకి ఎంత అవమానం జరగడం అని ఆయన దిగమింకులేకపోతున్నాడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ పోయింది అంటున్నాడు. ఇక్కడ మైండ్ దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే, అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను, నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్కి వచ్చింది, నువ్వు అడుగండి నేను పడతా అంటేనే వచ్చింది. మరి బోరగడ్డ అనిల్ మీరు ఎంత చదువుకున్నారు, అంత తెలివిగల వాళ్ళు, ఇన్ని లాజిక్ పాయింట్లు మాట్లాడుతున్నారు, ఒక అడ్వకేట్ అంటున్నారు, ఆ మాత్రం అర్థం కావట్లే. వాళ్ళు యాటిట్యూడ్, వాళ్ళు మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది ఆ మాత్రం తెలియదు, అర్థం కాలేదా? అంత దాకా వెళ్ళాలా? అదే రోజు పెట్టేసి ఉంటే పోయేదిగా. ఆ రోడ్డు మీద కూర్చునేది ఏదో ఇప్పుడు కూర్చున్నారు కదా, అలాగే ఆ రోజు కూర్చుంటే అయిపోయేది. 20 రోజుల క్రితం జరిగిందని ఇప్పుడు చెప్తున్నారు కదా. నేను వచ్చా మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు, ఎవరినో రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం. చూడండి ఇక్కడ ఎవరిని రానియొద్దన్నాడు, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఎవరిని రానియొద్దన్నాడు అంటే ఏంటి, ఏంతో నేను కూర్చున్నట్టు ఇంకెవరికి తెలియకూడదు, తెలిస్తే పెద్ద డ్యామేజ్ అయిపోద్ది మా పార్టీకి అనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరిని రానియొద్దన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. సో అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, లేకపోతే మనకు అన్న ప్రయారిటీ ఇస్తున్నాడా అని చెప్పేసి ఏం అనుకున్నారేమో, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంలో ఏం అనుకుని ఉంటారు. ఆయన చెప్పిన విధానం ఇంకోటి అయ్యి ఉంటుంది. ఇంకా చూద్దాం. కూర్చోబెట్టినాం, ఎందుకు వచ్చినావు అమ్మ అన్నాడు, పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు, పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పి. సరిపోలా, నీకేం పని అమ్మా ఇక్కడ, పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చినావు, ఇక ఇప్పటి నుంచి రావద్దని చెప్పేసి అన్నారట. సో ప్రతిదీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఎవరు రావాలి ఎవరు రావద్దు అని ఆయన చూసుకోలేడు. ఆయనకి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అత్యంత సన్నిహితులు, నమ్మకమైన వ్యక్తి. మీకు గుర్తుంటే గత 5 ఏళ్ళు కూడా కాదు, 7 ఏళ్ళు, 7 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ అంతదాకా ఎందుకు, నిన్నగా మొన్నే కదా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఈ విషయం అనేది, క్రెడిట్ గురించి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ఆ క్రెడిట్ చోరీ అనే దానిపైన మొన్నే కదా మాట్లాడింది. సో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు కాదు ఒకరే. ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జరిగినట్లేదు. సో ఇప్పుడు మిమ్మల్ని పార్టీ ఆఫీసుకు రావద్దని చెప్పినా అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాయిస్ అయితే అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చెప్తారు, లేదా
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెబితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమ్మతంగా ఉంటారు. ఇది మాత్రం ఫిక్స్. సో వీరు ఇద్దరు వ్యక్తులు రెండు భిన్నాభిప్రాయాలు ఉంటాయంటే నో, నాట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న ఈయన ఏంటది రాజధానికి సంబంధించి వై నాట్ వే టు న్యూస్ కాంక్లేవ్లో అనుకుంటా, మాది అమరావతే కదా రాజధాని అని చెప్పేసి సజ్జలు అన్నారు. అరే ఇల్లేంటి మనసు మార్చుకున్నారు అనుకునే లోపల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మావిగన్ అన్నారు. ఓహో అన్న మావిగన్ అన్నాడు కాబట్టి మనం మావిగన్నే రైట్ మావిగన్నే అన్న అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే బ్రహ్మాండం అని చెప్పేసి అన్నారు. ఇక అంతే. సో వాళ్ళిద్దరు అలా సర్దుకుపోతూ ఉంటారు. నీకు పట్టలేమని చెప్పిండు. అంటే 9 నెలలు జైలుకి పోయి 22 కేసులు పెట్టించుకొని 16,000 కిలోమీటర్లు తిరిగి వీడియో వారిని లట్టేశారో మీకు తెలుసు కదా. నేను అన్వీ రమణ మీద కంప్లైంట్ వేసినా, నన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అని చాలా ఆర్గనైజ్ గా క్రైమ్ ని నా మీద రుద్దేదానికి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను ఎంత హింస పెట్టిందో, నాకు 3rd డిగ్రీ కర్నూలులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో హ్యాండ్ కఫ్స్ చేసి ఇట్లా లేపి బైక్ నాయి మళ్ళీ కర్నూలు వెళ్ళిందాక నాకు హ్యాండ్ కఫ్స్ తెలియదు బ్రదరు. చచ్చిపోతానేమో అనుకున్నా. అయినా పర్లా పార్టీ కోసం, జగన్ అన్న కోసం నేను ఏ పొద్దు గడప దక్కి 1 రూపాయి తీసుకుందిలే, పైరవీ చేసిందిలే. జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం. మీరు పైరవీలు చేస్తారనో ఇంకోటి చేస్తారనో ఏం కాదు, మీరు మాట్లాడింది మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. సో అందుగురించే అన్ని కేసులు పడినా, అంత అన్ని ట్రీట్మెంట్లు ఆ రకంగా జరిగినా విషయాలన్నిటినీ నేను అన్నదాకా పోనీయకుండా కప్పి పెడతా ఉన్నారు. నాది అన్నదాకా పోనీయకుండా ఎట్ట కప్పి పెడతారు? అన్నీ తెలుస్తాయండి. ఇంకా బోరగడ్డ అనిల్ గారు మీరు అమాయకంగా అన్నకేమీ తెలీదు, వీళ్ళు అన్నదాకా తీసుకెళ్ళనట్లేదు, అన్న సూపరు. ఓకే మీకు సూపర్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అన్న ఆదేశాలు లేకుండా ఏమీ జరగదు, ఇది మాత్రం ఫిక్స్డ్. సరే మీరు తెలుసుకుంటారా తెలుసుకోరా, నేను ఫైనల్గా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను కూడా మీ కంక్లూజన్లో చెప్తా. జరిగిన అన్యాయానికి నేను ఇక్కడ నన్ను అవమానించాడు. మా చెల్లెళ్ళు 5 చెల్లెళ్ళు, నాకు ఇద్దరు డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. నా 2 చెల్లెళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ రిప్రజెంట్ చేసే ఫ్యామిలీస్కి ఇచ్చున్నాం కదా. 5 చెల్లెళ్ళు పెద్ద ఫ్యామిలీస్కి ఇచ్చారు. ఇప్పుడు తెలిసింది ఆ విషయం. మనం మాట్లాడేటప్పుడు మన నోరు అదుపులో లేనప్పుడు, ఇష్టానురీతిగా బండబుతులు మాట్లాడినప్పుడు అప్పుడు చెల్లెలు గుర్తు రాలేదా? వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ రేంజ్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, యూకేలో మనం ఎలా చదివాము, మరి అక్కడి నుంచి వచ్చి మనం ఈ ఎందుకులే నేను వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుని అది వేరే వాళ్ళని కూడా ఎవరికి ఆపాదించకుండా, ఎవరితో కంపేర్ చేయకుండా మీరు మాట్లాడింది మీతోనే క్లోజ్ చేస్తాను. చూద్దాం. ఎవరు వాళ్ళు హౌసన్ మినిస్ట్రీస్ ఏసన్న గారు మేనల్లుడు. ఏసన్న హౌసన్ మినిస్ట్రీస్ అంటే మీకు తెలుసు కదా. ఇచ్చున్నా నేను 30 లక్షల కాలువలో మాది. మీ అన్నగా రౌడీ షీట్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా నన్ను ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్ పిలుసలా. ఎవడు అనేది రౌడీ షీట్ అని బయట అంటే పట్టించుకోడు. ఆర్మూర్ వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీహరి అనేవాడు చెప్తే మాట్లాడిన రికార్డింగ్ ఉంది. నేను అడిగిన ప్రజలు చెప్తే మాట్లాడినా చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేశారా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. అదంట వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా, బహిరంగ క్షమాపణ చెప్పాలా. జరుగుతాయి అంటారా? సరే మీరేమనుకుంటున్నారు? జరుగుతాయి అనుకుంటున్నారా? సరే అసలు ఇంతకీ ఈ బోరగడ్డ అనిల్ పైన ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైనా సరే, ఏ పార్టీ సింపథైజర్ అయినా సరే, మీకు రాజకీయాలంటే ఇష్టం ఉంటే ఆ రాజకీయ పార్టీ నాయకులను అభిమానించండి, ఏదైనా చేసుకోండి. మీ ఉద్యోగాలు మీకు తప్పో, మీ శ్రమ మీకు తప్పదు. అట్ ద సేమ్ టైం మీ కుటుంబం మీకు చాలా ముఖ్యం. మీ బిడ్డలు, మీ తల్లులు, మీ భార్యలు, మీ పిల్లలు, వీళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏదో చేసేస్తారు, లేకపోతే వాళ్ళకి మనం తెలిసిపోవాలనో, లేకపోతే ఆయన అంటే నాకు అమితమైన అభిమానం అని ఇష్టాంరీతిగా చేసుకోండి, అభిమానించుకోండి. మీ నాయకుడిని ఆహా ఓహా అని బాగా భజన చేసుకోండి, డబ్బులు కొట్టుకోండి. కానీ ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఏ రకంగా ఉంటుంది అనే దానికి నిదర్శనమే బోరగడ్డ అనిల్ పరిస్థితి. సరే ఆ 3rd డిగ్రీ ఇచ్చిన ట్రీట్మెంట్ కంటే కూడా ఇక్కడ జరిగిన అవమానాలు ఆయన అత్యంత బాగా బాధిస్తూ ఉన్నాయని చెప్పేసి తన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బోరగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి అంటే, ఇక రాజకీయంగా వీటన్నిటికి దూరంగా ఉండి నేనేదో ప్రభు సేవలో ఉంటానని చెప్పేసి గతంలో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది చేసుకోవడం చాలా బెటర్ ఏమో. ఇవన్నీ ఎందుకు ఇంకా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటే
ఏ పంచాయతీ లేకుండా ఉంటుంది. లేదు అలా కాదు అని అంటే రాజకీయాల్లో ఉంటానంటే ఇటు వీళ్ళు రానిట్లా, అటు అటు వాళ్ళు అయితే ఇక మామూలుగా ఉండదు. కాబట్టి ఇక ఏం చేయాలంటే ఏదైనా వేరే రాష్ట్రానికి మైగ్రేట్ అయిపోయి ఇక అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏదైనా చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇక ప్రభు సేవలో ప్రశాంతంగా అలాగన్నా జీవితం గడుపుకోవాలి. కుటుంబంతో హాయిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీని మించింది ఏమీ లేదు ప్రపంచంలో మనకి. ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్. మీ ఆడపిల్లలు, మీ ఆడపడుచులు వాళ్ళందరూ హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఎక్కడ కూడా పెంచినా పెంచకపోయినా కానీ తగ్గించకుండా వ్యవహరిస్తే బాగుంటుంది. మరి చూద్దాం బోరుగడ్డ అనిల్ డిమాండ్స్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిగణనలో తీసుకుంటారా, ఏమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.